నెక్స్ట్ రాజకీయ నేత ఎంటర్ అవబోతున్నాడు. ప్రతి ఒక్కరు క్లాస్ కొట్టే వాళ్ళని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం అమ్మా. అందరు బాగున్నారయ్యా? అమ్మ బాగున్నావా? అయ్యా బాగున్నావా? తాత బాగున్నావా? అది అందరికన్నా అంజనీగా అదే ఏం పర్వాలేదు. మీ గురించి ఇప్పుడే నేను మొత్తం అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడే వస్తున్నా. మీకు ఏమీ సమస్యలు లేవు, ప్రతిదీ నేను తీరుస్తా. ఈసారి కూడా గట్టిగా నాకు ఓటేసి గెలిపించాలి, సరేనా? ఏమండి దోత గారు, నా పేరేమన్నా ఈ జీవగంధం ఉందో చూడండి కొంచెం. మొదటగా మీ పేరు చెప్పండి. ఏంది? నా పేరు తెలీదా? నా పేరు తెలీదా నీకు? నిజంగా ఇల్లు కట్టించి ఇన్ని మరుగుదొడ్లు కట్టించి మీకు ఇన్ని సేవలు చేయించి నా పేరు మీకు తెలియదు అంటారా? ఇది మరీ దారుణంగా ఉంది. మీకోసం నేను ఇన్ని సహాయం చేశాను, ఫ్రీగా ఇల్లు ఇచ్చాను, ఫ్రీగా బాత్రూమ్ కట్టించాను, ప్రతి హోదాలో మీకు నా క్షేమం చూపించాను. కాబట్టి మీరు నా పేరు తెలియదు అంటారా? ఇంకోసారి చూడండి, నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, మీ పేరు జీవగంధంలో లేదు. అదేంటి? చూడండి ఇంకోసారి చూడండి, ఖచ్చితంగా నా పేరు ఉంటుందమ్మా. చూడండి దోటి గారు, మొదటగా మీ పేరు చెప్పండి. నా పేరా? నా పేరు ఏం రావు. చూడండి ఏం రావు గారు, మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. దేవదూత గారు, నా పేరు చూడని అవసరం లేదండి. ఖచ్చితంగా నా పేరు దాంట్లో ఉంటుంది. మీరు చూసినా చూడపోయినా మా తాత ముత్తాత కాలం నుంచి నేను ఇదే సేవలో ఉన్నాను. ఖచ్చితంగా నా పేరు మీద ఉంటుంది. కావాలంటే మా జనాలు అడగండి, చదువుతారు. నా పేరు చదువుతారు, నా గురించి చదువుతారు, నా హోదా చదువుతారు. కావాలంటే చూడండి, ఇంకోసారి చూడండి. మీ పేరు జీవగ్రంథంలో లేదు. చూడండి అండి, క్లారిటీగా చూడండి. నా పేరు లేకపోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇన్ని సేవలు చేస్తే నా పేరు లేదంటారు. చూడండి ఇంకోసారి చూడండి అండి దేవదూత గారు. మీ పేరు జీవగ్రంథంలో ఎక్కడనూ రాయబడలేదు. ఇక్కడ రాయబడలేదు. సరే ఆ పేరు చెప్పండి, ఇంకో పేరు నా పేరు ఉంటుందేమో. రాయబడలేదు. పేరు జీవగ్రంథం ఉందా లేదో చూడండి దూత గారు. నీ పేరు చెప్పమ్మా. నా పేరు నీకు తెలీదా? ఈ లోకంలోనే ఎంతో అందాల గట్టిది, ఈ లోకానికి ఏకైక అందాల రాసిన నేను. నా పేరు జీవగ్రంథంలో లేకపోవటం ఏంటి? మై నేమ్ ఇస్ మిస్ గుండ్రా. చూడమ్మా మిస్ గుండ్రా, నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నువ్వెంత అందగత్తవైనా, ఈ లోకంలో నీకు ఎంత కిరీటాలున్నా, ఎంత ఘనత ఉన్నా, నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నీ హృదయం అస్సలు అందంగా లేదు, అంటే నీ హృదయం యేసు రక్తంతో కడగబడలేదు. కావున నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నా పేరు జీవగ్రంథంలో లేదా? ఈ ప్రజల చేత ఎంతో ఘనతను ఐశ్వర్యం సంపాదించుకున్న నా పేరు జీవగ్రంథంలో లేదా? ఒకసారి చూడండి, ఉంటుంది. నీ పేరు రాయబడలేదమ్మా. ఈ ప్రజల చేత గౌరవించబడి ఎన్నో కిరీటాలు సంపాదించుకున్న నా పేరు జీవగ్రంథంలో లేదా? ఓ మై గాడ్. నెక్స్ట్ రాబోతున్నాడు సూపర్ హీరో
నెక్స్ట్ రాబోతున్నాడు, అందరూ వెల్కమ్ చేద్దాం. హాయ్ దేవత గారు, గుడ్ ఈవినింగ్. షూటింగ్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. పరలోక రాజ్యం వెళ్ళే ఫ్లైట్ ఎన్నింటికి? మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ముందు జీవగ్రంథంలో మీ పేరు ఉండాలి కదా. నా పేరు జీవగ్రంథంలో లేదా? 6 కోట్ల ఆంధ్ర ప్రజలకు రాకుమారుని, నా పేరు జీవగ్రంథంలో లేదా? ఎన్ని నంది అవార్డులు, ఎన్ని పంది అవార్డులు సాధించిన నా పేరు జీవగ్రంథంలో లేదా? మై నేమ్ ఇస్ ఖాన్, సుందర్ ఖాన్. ఈ సుందర్ ఖాన్ ఒక్కసారి చెబితే ఒక్కసారి చెప్పినట్టే. చూడండి సుందర్ ఖాన్ గారు, మీకు ఎన్ని స్టైళ్ళు ఉన్నా, ఎంతమంది అభిమానులు ఉన్నా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, నీ హృదయం మాత్రం శుద్ధిగా లేదు. దేవునికి నీ జీవితం ఇష్టకరంగా లేదు. కావున నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. ఈ ప్రజలకు ఎన్నో హిట్ సినిమాలు అందించిన వాడిని, నా పేరు జీవగ్రంథంలో లేదా? ఒంటవేలుడో కొంట సుందరి అనే సూపర్ డూపర్ సినిమా చేశాను. ఇంకా అదే కాకుండా తలపోటు, రక్తపోటు, గుండెపోటు, బాత్రూమ్ వెళ్ళడు, అవే కాకుండా గజరాడి, అనే సూపర్ డూపర్ సినిమా చేసిన నా పేరు జీవగ్రంథంలో లేదా? నేను నవ్వితే ప్రజలు ఏడుస్తారు, నేను యాక్ట్ చేస్తే ప్రజలు పక్కలు చించుకుంటారు, నేను ఏడిస్తే ప్రజలు తలగీక్కుంటారు, నేను నటిస్తే ప్రజలు నిద్రపోతారు. అట్లాంటి గొప్ప నటుడి పేరు లేకపోవడం చాలా విచారకరంగా ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న క్యారెక్టర్ సీరియల్స్ ఉన్నది. క్లాప్స్. ఏమండి దూత గారు, నా పేరు కొంచెం జీవగ్రంథంలో ఉందో లేదో చూసి చెప్పండి. నీ పేరు చెప్పమ్మా. ఏంటి నా పేరు తెలీదా? ఈ ఏరియాల కల్లా ఏకైక సీరియల్ చూసే వ్యక్తిని నేనే. ఏ ఛానల్లో ఏ సీరియల్ వస్తుందో నాకే తెలుసు. త్రినయని సీరియల్ ఉండేది, దానికి ఏంటి అన్ని ముందలే తెలిసిపోతాయి. అలాగనే నాకు కూడా అలా ముందలే తెలిసిపోతాయి. మొన్న గుప్పడన్న మనసులో రిషి వద్దారది పెళ్ళవ్వాలనుకున్నాను, నేను జరిగినట్టే అయ్యింది. కానీ సీరియల్ వ్యక్తి పాపం రిషిని దూరం చేశాడు. ఇది నాకెంతో బాధగా ఉంది. అసలు కిందకి నా పేరు తెలియదు కదా. నా పేరు నయని, త్రినయని. చూడమ్మా నయని, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. ఏంటి నా పేరు లేదా? పొద్దున్నే బైబిల్ చదువుతాను, సాయంత్రం వస్తే ఏ సీరియల్ మిస్ అవ్వకుండా చూస్తాను. ఇంకా ఆదివారం వచ్చిందంటే నాలో ఉన్న భక్తి పాటలంతా బయటకు వచ్చింది. నా పేరు నీకు తెలీదా? నాకు ఇదంతా చాలా అవమానకరంగా ఉంది. చూడమ్మా నయని, నీ నటన జీవితం దేవునికి ఇష్టకరంగా లేదు. నీవు 2 పడవల మీద కాలేసి నిలవెచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావు కనుక దేవుడు నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. నెక్స్ట్ చాలా ఇంట్రెస్ట్ క్యారెక్టర్, తాగుబోతు క్యారెక్టర్. ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టే వాళ్ళ స్వాగతిద్దాం. 2 క్యారెక్టర్స్.
త్వరగా రావాలి. తమ్ముడు మనకు అసలుకే ముందు దొరక అక్కడ అప్పులు చేసి మనం తాగుతుంటే ఈ లేదురా, ఈ డెకరేషన్ ఏంది, ఎవరు ఏంది, డబ్బులేని చదువుతాడు. ఏమో నాకు తెలియదు. అమ్మా మా పేరు చూడు. ముందు నీ పేరేంటో చెప్పు నాయనా. కానీ ఎవరు? నేను దూతను. దూత? మేము ఎక్కువ దూతకు 2 రెక్కలు ఉండాలి. తమ్ముడు రెక్కలు చూడరా, ఎటు చూడరా, కనపడుతుంది కదా. ఎట్ట కూర్చో, ఎవరు చేద్దాం, అందరూ వచ్చి దగ్గర మాట్లాడారు. ఏదన్నా తమ్ముడు అయితే మా 90 వాటర్. వెరీ గుడ్ తమ్ముడు. నా పక్కన చెప్పు. నేను దేవుని దూతను. దేవుని దూత. ఎక్కడి నుంచి వచ్చా? పరలోకం నుంచి. పరలోకం నుంచి. అక్కడ ఏముంటది? జీవవృక్ష ఫలములు ఉంటాయి. ఎల్లప్పుడూ దేవునికి స్తుతి ఉంటుంది. ఆకలి దప్పికలు అనేవి ఆ రాజ్యంలో ఉండవు. కదా ఆకలి దప్పికలు ఆ రాజ్యంలో ఉండవు. ముందు కదా